హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇస్తే సింపుల్గా దాన్ని ఒక వేరియబుల్లో పెడుతున్నాం. ఆ వేరియబుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుతున్నాం. మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మాయం, వేరియబుల్ కూడా మాయమే కదా. ఇదేంటంటే దాని అర్థం ఏంటి, మనం టెంపరీగా ఒక డేటాని స్టోర్ చేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా నాకు పర్మనెంట్గా డేటాని స్టోర్ చేయాలి అని అనుకున్నారు అని అనుకోండి, అప్పుడు ఈ ఇలా కాకుండా ఇంకోటి ఏదో కొత్త కాన్సెప్ట్ అవ్వాల్సి వస్తుందా. సో అలాంటి దానికి అనమాట మనం ఏం చేయొచ్చు, ఒకటి డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు, ఇంకొకటి ఫైల్లో స్టోర్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి డేటాబేస్కి టచ్ చేద్దు, మళ్ళీ అదొక కాంప్లెక్స్ కాన్సెప్ట్ అయిపోతుంది, అదంతా నేర్చుకోవడం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫైల్స్ కాన్సెప్ట్ కోసం నేర్చుకుందాం. ఫైల్ అంటే మీకు అర్థమైపోయింది కదా, సింపుల్గా ఫైల్ అంటే ఇమేజ్ ఫైల్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, లేదా వీడియో ఫైల్ అవ్వచ్చు, పీడిఎఫ్ అవ్వచ్చు, ఇలా రకరకాల ఫైల్ టైప్స్ ఉంటాయి కదా. సో మనం ఈ వీడియో ప్రజెంట్ అనమాట మనం ఈవెన్ పైథాన్ ఉపయోగించుకొని అలా కాంప్లెక్స్ వీడియోస్, ఫొటోస్ వాటిని కూడాను చదవడం, అప్డేట్ చేయడం అలాంటివి చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం సింపుల్ ఒక టెక్స్ట్ ఫైల్, ఏదైనా మనకు మ్యాటర్ కావాలంటే ఒక సింపుల్గా టీఎక్స్టీ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మ్యాటర్ రాసి స్టోర్ చేసుకుంటాం కదా, అలాగా ఆ టెక్స్ట్ ఫైల్ అనమాట ఉన్నదాన్ని ఎలా చదవడం అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. అంటే రీడ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో అనమాట దానిలో ఏదైనా అప్డేట్ చేయాలన్నా, దాన్ని కొత్తగా ఏదైనా ఫైల్ తయారు చేసి దాంట్లో మనకు కావాల్సిన డేటా అంతటిని స్టోర్ చేయాలన్నా అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా ఫైల్ని చదవాలంటే ఏం చేస్తాం, కంప్యూటర్లో సింపుల్గా ఏం చేస్తాం, ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ దాకా వెళ్ళి ఆ ఫోల్డర్లో అనమాట ఓపెన్ చేసి ఆ ఫైల్ని ఫస్ట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే దాన్ని చదవాల్సింది ఎంత ఉందో అయితే చదివేసి తర్వాత క్లోజ్ చేసేస్తాం. ఎందుకు, ఫైల్ అలా ఓపెన్ చేసి ఉంటే మనకు పని అయిపోయాక కూడా ఫైల్ క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫైల్ క్లోజ్ చేస్తాం కదా. సేమ్ పైథాన్లో కూడా అంతే, నీకు ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ తాలూకా పాత్ ఇవ్వాలి. ఆ పాత్ ఇచ్చాక ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాం, దాంట్లో ఎంత రీడ్ చేయాలో రీడ్ చేస్తాం, లేదా దాంట్లో ఏమైనా అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేస్తాం, అండ్ తర్వాత పని అయిపోయాక నీట్గా క్లోజ్ చేసేస్తాం. సో మనం అనమాట ఏంటంటే ఒక సింపుల్ ఒక టీఎక్స్టీ ఫైల్ తీసుకొని దాన్ని ఎలా రీడ్ చేయడం అది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం లెసన్ 30 దాకా వచ్చేసాం. సూపర్. లెసన్ 30. ఓకే, లెసన్ 30 ఫైల్ రీడ్ .py. సో ఇప్పుడు ఏదో ఒక ఫైల్ని మనం రీడ్ చేయాలి కదా, ఫస్ట్ ఆ చదవాల్సిన ఫైల్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సేమ్ ఈ పీవై ఫైల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, పైథాన్ ఫైల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అక్కడ దాన్ని కూడా చేద్దాం. readme.txt క్రియేట్ చేసుకుందాం, readme.txt. సో దీంట్లో మనం అన్నమాట ఏం చేద్దాం అంటే కొన్ని లైన్స్ పెట్టేద్దాం, చదవాలి కదా. సో లైన్ 1 నేను ఆల్రెడీ రాశాను. సో ఇది readme.txt, దీన్ని మనం చదవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను మీకు, ఫస్ట్ మనం ఏదైనా ఫైల్ని చదవాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని అనమాట ఓపెన్ చేయాలి కదా. సో అలా ఓపెన్ చేయాలి అని అనుకుంటే దానికనమాట పైథాన్లో అనమాట ఒక ఫంక్షన్ ఉంది. సో అదేంటంటే ఓపెన్ ఫంక్షన్ అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఓపెన్ ఆ ఫంక్షన్ వాడతాం. ఇందులో ఫస్ట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ అంటే ఫైల్ అనమాట ఫుల్ పాత్ ఇవ్వచ్చు, అది ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉబుంటూ వాడుతున్నాను కాబట్టి /home/ అనుకుని అలా వెళ్తుంది. అదే ఒకరు మీరు విండోస్ వాడితే ఏమవుతుంది, C:/ నెక్స్ట్ అనమాట అలా దాని ఇది ఉంటుంది కదా, పాత్ ఉంటుంది కదా. అలాగా ఒకవేళ అదే ఏదైతే పైథాన్ ఫైల్ కోడ్ రాస్తున్నామో అదే ఉన్న ఫోల్డర్లో కానీ టీఎక్స్టీ ఫైల్ ఉంటే మనం ఏం పాత ఇవ్వక్కర్లేదు. ఏం పాత ఇవ్వకపోతే అది ఏం చేస్తారంటే అది పైథాన్ ఏ ఫైల్ ఎక్కడ ఉందో అదే ఫోల్డర్లో అనమాట ఎత్తుకుతుంది అనమాట, ఈ ఫైల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఉంది కాబట్టి మనం సింపుల్గా ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం, readme.txt ఉంది కదా. ఇచ్చేసాక దీని తర్వాత మోడ్ ఇవ్వాలన్నమాట. ఏంటి మోడ్ అంటే, అసలు ఈ ఫైల్ని నువ్వు ఓపెన్ చేస్తున్నావు కదా దేనికోసం, చదవడానికి కోసమా, లేకపోతే దాన్ని అప్డేట్ చేయడం కోసమా, లేకపోతే దాన్ని ఓవర్ రైట్ చేసి ఫ్రెష్గా అనమాట రాయడం కోసమా, లేకపోతే చదవడం రాయడం కోసమా అని చెప్పనమాట. ఆర్ అని ఇస్తే దాని అర్థం చదవడం అని అర్థం. అదే ఒకవేళ మీరు అనమాట ఇది ఇవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు, అదే మీరు ఒకవేళ రాయాలని అనుకుంటే డబుల్ ఇవ్వాలి. అలా కాకుండా ఉన్న ఫైల్ను లాస్ట్లో అనమాట యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఎపెండ్ అనమాట, యాడ్ అన్నా ఎపెండ్ అన్నా ఒకటే. సో అలా కాకుండా చదవడం రాయడం రెండు చేయాలి అని అనుకుంటున్నారంటే R+ అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి R
చాలు. సో ఓపెన్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేయగానే అనమాట ఏం చేస్తుందంటే ఈ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫైల్ ఆబ్జెక్ట్ని తిరిగిస్తుంది. సో ఫైల్ ఆబ్జెక్ట్ని మనం ఫైల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాం. సో ఈ ఓపెన్ ఫైల్ ఏం చేస్తుంది, ఈ ఏదైతే ఫైల్ నేమ్ చెప్తుందో ఆ ఫైల్ నేమ్ కరెంట్ ఫోల్డర్లో ఉందా లేదో చూస్తుంది, ఎందుకంటే మనం పాత ఇవ్వలేదు కాబట్టి. సో ఈ ఫైల్ తీసుకున్నాక అది కనిపెడుతుంది. కనిపెట్టాక ఓపెన్ చేసినప్పుడు అనమాట నేను రీడ్ చేయడం కోసం మాత్రం ఓపెన్ చేస్తున్నానని చెప్పి ఆ మోడ్లో ఓపెన్ చేసి దాని తాలూకు ఆబ్జెక్ట్ని ఫైల్ ఆబ్జెక్ట్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ readme.txt ఫైల్లో ఉన్నదంతా ఏముంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం లేదు, సింపుల్గా ఫైల్ ఆబ్జెక్ట్ మన దగ్గర ఉంది కదా, డాట్ రీడ్ అండ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఈ రీడ్ అండ్ ఫంక్షన్ పెట్టగానే ఏం చేస్తుందంటే ఏమున్నదో ఆ ఫైల్లో ఉన్నది అదంతా ఇచ్చేస్తుంది అనమాట. ఏముందో తెలుసుకోవాలని అనుకుంటే మనం ఏం చేద్దాం, ప్రింట్ కొట్టేస్తే సరిపోద్ది కదా. ప్రింట్ కొడితే ఏముందో తెలిసిపోతుంది. ఇప్పుడు మన పని అయిపోయింది కదా, పని అయిపోయాక మనం ఎలా ఇప్పుడు దాంట్లో ఉన్నదంతా చదివేశాక ఎలా బుద్ధిగా క్లోజ్ చేసేయాలో ఫైల్ని, మన పుస్తకం ఎలాగో క్లోజ్ చేస్తాం అలాగా. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఫైల్ డాట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా. బిగినర్స్ లెసన్ 30 పైథాన్ 3 ఫైల్ read.py. చూసారా అంతా వచ్చింది, లైన్ 1 లైన్ 2 లైన్ 3 10 దాకా వచ్చేసిందా లేదా. కూల్. సో ఫైల్ చదవడం ఎంత సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఫైల్ చిన్నది కాబట్టి ఓకే సింపుల్గా తేలిపోయింది. అలా కాకుండా ఇది ఫైల్ పెద్దదేని అనుకో, మొత్తం అంతైతే క్లమ్జీగా అవుతాయి. అలా కాకుండా నాకు ఓ 10 క్యారెక్టర్లు అలాగే చదవాలి అని అనుకుంటున్నాను అని అంటే దానికోసం కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఈ రీడ్ అనే ఫంక్షన్ ఉంది కదా, దీంట్లో ఏం అవ్వకపోతే మొత్తం చదివేస్తుంది. అలా కాకుండాను నాకు 10 క్యారెక్టర్లే చదవాలని అనుకుంటున్నాను, ఎన్ని క్యారెక్టర్లు చదవాలనుకుంటే అంత నెంబర్ ఇస్తే అన్ని క్యారెక్టర్లు మాత్రమే చదువుతుంది అనమాట. సో మనం అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో మనకి అనమాట ఏంటి కావాలి, 10 క్యారెక్టర్లే కావాలి. సో ఫైల్ డాట్ రీడ్ 10 క్యారెక్టర్స్ కదా, 10 క్యారెక్టర్స్ రీడ్ 10 క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, ప్రోగ్రామ్ రన్ చేద్దామా. చూసారా లైన్ 1 L. సో ఎందుకంటే 10 క్యారెక్టర్లు మాత్రం ఇది చదివిస్తుంది అనమాట. అలాగా నెక్స్ట్ 10 క్యారెక్టర్లు చదవాలి అని అనుకుంటే ఏం లేదు, నెక్స్ట్ 10 క్యారెక్టర్లు చదవాలనుకుంటే మీ సింపుల్గా మళ్ళీ ఇదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, చూసారా 10 క్యారెక్టర్స్ వచ్చింది. కానీ ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది, బట్ 10 క్యారెక్టర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అదేంటది ఇక్కడ నేను రీడ్ 10 అన్నాను కదా, మళ్ళీ ఇంకోసారి ఏంటంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇలాంటప్పుడు మనం రీడ్ అని అనగానే అది ఫైల్ చదవడం స్టార్ట్ చేసి ఆ పొజిషన్ అనమాట, ఫైల్లో అనమాట ఆ పొజిషన్ అనమాట ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. 10 క్యారెక్టర్ల దాకా షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ 10 అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మొదటి నుంచి స్టార్ట్ చేయదు అనమాట. సో ఓకే బాగానే ఉంది అశోక్, కానీ దీంట్లో ఒకటి అంటే దీంట్లో ఇదైతే బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలా 10 క్యారెక్టర్స్ చదివితే అనమాట తిన్నగా రావట్లేదు, వెరైటీ వస్తుంది. అలా కాకుండా నాకు లైన్ చదివేయాలి అని అనుకుంటే దానికి కూడా ఫంక్షన్ ఉందన్నమాట, రీడ్ లైన్. సో అలాంటప్పుడు ఏంటంటే ఫైల్ డాట్ రీడ్ లైన్ అనమాట, రీడ్ లైన్ ఇది కొడితే ఇప్పుడు దీంట్లో రన్ చేస్తాం అనుకోండి, దీన్ని రన్ చేస్తాం అనుకోండి, సరే సింపుల్గా ఒక లైన్ వచ్చిందా లేదా. అలా కాకుండా ఇంకో లైన్ చదవాలి అని అనుకుంటే ఏం లేదు, సింపుల్గా ఇది పెట్టేసి కొట్టేసి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తాం అనుకోండి, ఏమవుతుందంటే రెండు లైన్లు వచ్చాయి లేదా, ఫస్ట్ లైన్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ లైన్ ఒకటి వస్తుంది అనమాట. లైన్ బై లైన్ చదవాలి అని అనుకుంటే ఇలా రీడ్ లైన్ అని ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోద్ది. నైస్ కదా. అలా బట్ ఇదేంటిది అశోక్, ఇది అలా ఏంటిది, నేను ఎన్నిసార్లు రీడ్ లైన్ అని చెప్పి ఫంక్షన్ పెట్టుకుంటా, ఇంట్లో 10 లైన్లు ఉండొచ్చు లేదా 100 లైన్లు ఉండొచ్చు, ఎలా నేను చదువుకుంటాను అంటే దానికి కూడా ఆప్షన్ ఉంది. ఏంటంటే ఈ రీడ్ లైన్ అని కాల్ చేసినప్పుడు అనమాట ఏదైనా డేటా ఉంటే ఆ డేటా అంతా ఇచ్చేస్తుంది ఆ లైన్ అనమాట. కర్సర్ ముందుకు అలా వెళ్తుంటుంది, పొజిషన్ అదే ఫైల్ చదువుతున్నప్పుడు దాని కర్సర్ పొజిషన్ అలా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ లాస్ట్ దాకా వచ్చేసిందని అనుకోండి, లాస్ట్కి వచ్చేసాక అప్పుడు ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఈ రీడ్ లైన్ ఫంక్షన్ ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. సో ఎంప్టీ స్ట్రింగ్ వచ్చినప్పుడు నేను ఆపేయాలి, అండ్ ఎన్ని లైన్లు ఉంటే అలా వెళ్తూనే ఉండాలి, అంటే సేమ్ పని మళ్ళీ చేయాలి. అంటే ఇదేంటి ఏమైనా రింగ్ అవుతుందా మైండ్లోనా, వైల్ లూప్ పడితే సరిపోద్ది అనమాట. వైల్ ఏంటి, కండిషన్ సక్సెస్ అయినంత వరకు రన్ అవుతుంది. ఎప్పటిదాకా ఆ కోడ్ అనమాట సక్సెస్ అయినంత వరకు ఆ కోడ్ రన్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే రీడ్ లైన్ ఫంక్షన్లో అనమాట
ఏదో ఒక వాల్యూ వస్తున్నంతసేపు మనం ఏం చేస్తాం, ఆ లూప్ రన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఏదైనా రాకుండా ఎంటీ వచ్చిందని అనుకో, అంటే ఏది రాకుండా ఎంటీ వస్తే దాని అర్థం ఏంటి, ఆపేయాలే కదా. సో సింపుల్గా మనం అంటే ఆ పని చేయొచ్చు. అది ఎలా చేస్తాము అని అంటే, సో మనం ఇక్కడ మనకు వైల్ లూప్ కదా కావాలి. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ ఏం చేస్తామంటే ఈ రీడ్ లైన్ చేసేసి, ఈ రీడ్ లైన్ చేసాక ఏదో ఒక డేటా వస్తుంది కదా, అది లైన్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసేద్దాం. స్టోర్ చేశాక మనం ఏం చేయాలి, కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. మనం వైల్ అనమాట కండిషన్ ఏం పెడతాం అంటే లైన్ అనేది నాట్ ఈక్వల్ టు ఎంటీ ఉన్నంత వరకు, ఓకే. ఎంటీ స్ట్రింగ్ అనమాట. ఎంటీ స్ట్రింగ్ అంటే ఎంటీ డబుల్ కొటేషన్. ఈ లైన్ అనేది రీడ్ లైన్ చేస్తున్నావా లేదా, లైన్ అనేది ఎంటీ కానంత వరకు నువ్వు రన్ అవుతూనే ఉండు బాబు అని చెప్పి కండిషన్ పెట్టేసాం అనమాట. పెట్టి ఇప్పుడు ప్రింట్ లైన్, ఓకే. మరి ఇప్పుడు లైన్ చదివేసాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ రావాలి కానీ ఏం చేయాలి, దానికి లైన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫైల్ డాట్ రీడ్ లైన్, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ లైన్ ఫంక్షన్ రన్ చేస్తుంది, లైన్ తెచ్చుకొస్తుంది. ఆ లైన్ అనమాట ఎంటీయా కాదా చెక్ చేస్తుంది. ఎంటీ కాదు అంటే శుభ్రంగా మళ్ళీ రన్ చేస్తుంది. ఇలా ఈ లూప్ రన్ అవుతుంది. ఎప్పుడైతే ఎంటీ వస్తుందో అక్కడతో ఆగిపోద్ది. ఆగిపోయాక పని జరిగిపోయాక సింపుల్గా క్లోజ్ చేసేస్తుంది. సో ఇది అలాగే జరుగుతుందో లేదో చూసుకుందామా. రన్ చేసి 5 ఫైల్ చూసారా, లైన్ 1 2 3 4 5 6 7 8 9 10 చూసారా. మీకు అనిపించవచ్చు ఎందుకు అశోక్ ఇక్కడ మనం ఈ readme డాట్ టీఎక్స్టీలో చూస్తే మనం ఒకటి వరుస పెట్టి ఒకటి అని పెట్టాం, రీడ్ అని ఫంక్షన్ పెట్టినప్పుడు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చాయి. బట్ రీడ్ లైన్ అని కొట్టినప్పుడు మాత్రం ఆ లైన్ ఇస్తుంది, దాంతోపాటు నెక్స్ట్కి వెళ్ళిపో అని చెప్పేసి అనుకుని నెక్స్ట్ లైన్కి వెళ్ళిపో అనుకుని ఆ డీటెయిల్స్ కూడా ఇస్తారు. ప్రింట్ మనం చేసేటప్పుడు కూడా ఏంటి, ఆ లైన్ ప్రింట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా వెళ్ళిపో అని చెప్పి చేస్తుందా లేదా. రీడ్ లైన్ ఫంక్షన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపో అని చెప్తుంది, ప్రింట్ కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోమని చెప్తుంది. దానివల్ల ఏంటవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక లైన్ ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత ఒక ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఇలా జరుగుతుంది అనమాట, అంతే తప్ప ఇంకేం లేదు. సో దీంట్లో అనమాట ఇంకొక విషయం చెప్తాను అనమాట. దీంట్లో ఈ లైన్ అనేది నాట్ ఈక్వల్ టు ఎంటీ అయినంత వరకు రన్ చేయండి అని చెప్తున్నాం కదా. ఒక ఈ లైన్లో ఏదైనా వాల్యూ ఉంటే బులియన్ ప్రకారం దాని అర్థం ఏంటి తెలుసా, అది ట్రూ అని. అలా కాకుండా దాంట్లో ఎంటీ స్ట్రింగ్ ఉన్నా, లేకపోతే నన్ను ఉన్నా, లేకపోతే ఎంటీ ఎరే ఉన్నా, ఎంటీ డిక్షనరీ ఉన్నా, ఏమున్నా సరే బులియన్ భాషలో అది ఏంటంటే ఫాల్స్ అని అర్థం. సో అది బులియన్ భాషలో దీన్ని ఏంటి ట్రూ కింద ఫాల్స్ కింద తీసుకుంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఈ కండిషన్ పీకేస్తే ఎప్పుడు దాకా అయితే లైన్లో ఏదైనా వాల్యూ ఉంటుందో అప్పుడు దాకా అనమాట ఏంటి ఇది ట్రూగా కన్సిడర్ అవుతుంది. ఏ రోజైతే లాస్ట్ దాకా లైన్ అయిపోయింది అని అంటే ఏమవుతుంది, రీడ్ అనేది ఎంటీ స్ట్రింగ్ ఇస్తుంది. దాని అర్థం ఈ వైల్ లూప్ లేదు కండిషన్ కదా, దీని బూలియన్లో కదా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసేటప్పుడు ఇది ఫాల్స్ అని చెప్తుంది, అక్కడితో ఆగిపోతుంది అనమాట. సో ఇది రన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, లైన్ 10 దగ్గరికి వచ్చి అయిపోయిందా లేదా, అన్ని ప్రింట్ చేసేసింది. లైన్ 1 నుంచి అన్ని ప్రింట్ చేసి అయిపోయిందా లేదా, కూల్ కదా. ఇప్పుడు మనకి ఫైల్ ఆబ్జెక్ట్ వచ్చేసింది కదా. దీంతో అనమాట ఇంకొన్ని ట్రిక్స్ చేయొచ్చు అనమాట. ఈ ఫైల్ ఆబ్జెక్ట్ కొన్ని పవర్స్ ఉన్నాయి. ఏంటి, ఈ ఫైల్ ఏదైతే ఫైల్ చదువుతున్నామో ఆ ఫైల్ తాలూకా నేమ్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలాగా, ఫైల్ డాట్ ఎన్ఏఎండి, ఫైల్ డాట్ నేమ్ అని కొడితే ఫైల్ తాలూకా నేమ్ కూడా వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దామా వస్తుందా లేదా. చూసారా, లాస్ట్లో వచ్చిందా, readme డాట్ టీఎక్స్టీ ఫైల్ చదువుతున్నాం రా బాబు అని చెప్పి చెప్తుందా లేదా. కూల్ కదా. దీంట్లో ఫైల్ రీడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్ని మనం కవర్ చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు దీంట్లో అనమాట చూసారా, ఈ ఫైల్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కంపల్సరీ క్లోజ్ చేయడం అనేది మన బాధ్యత. ఒకవేళ ఫైల్ క్లోజ్ చేయలేదో కొంత టైం అయ్యాక రిసోర్స్ లీకేజ్ అయ్యో ఫైల్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఇందులో ఏదైనా కోడ్లో రాంగ్ చేసినా అదేమవుతుంది, ఈ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినప్పుడు అనమాట క్లోజ్ ఫంక్షన్ కాల్ చేయడం మర్చిపోతుంది. లేదా మనం గాబర్లో కోడ్ రాసినప్పుడైనా క్లోజ్ ఫంక్షన్ కాల్ చేయడం మర్చిపోతే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా. సో మరి అలాంటప్పుడు అశోక్ దీనికి ఇంకేదైనా నైస్ వే లేదా, నేను క్లోజ్ ఫంక్షన్ రాయాలని అనుకోవట్లేదు కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడా అది కవర్ అవ్వాలి, నేను ట్రై ఎక్సెప్షన్ పెట్టి అదంతా పెట్టి అలా హ్యాండిల్ చేసే బదులు ఇంకేదైనా నీట్ వే లేదా అని అంటే పైథాన్లో కాంటెక్స్ట్ మేనేజర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. కాంటెక్స్ట్ మేనేజర్ని వాడితే ఆ పని అనమాట క్లోజ్ అనే పని మాత్రం అది టేక్ కేర్ చేసుకుంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫైల్ ఇక్కడ ఏం చేద్దాం అంటే కొత్త తయారు చేసుకుందాం. ఫైల్ రీడ్ యూజింగ్ కాంటెక్స్ట్ మేనేజర్. ఈ కాంటెక్స్ట్ మేనేజర్ కాన్సెప్ట్ కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ వన్స్ యూజ్ అయిపోయాక చాలా ఈజీ. సో కాంటెక్స్ట్ మేనేజర్ వాడాలి అని అంటే దానికి అనమాట కీవర్డ్
విత్ అనే కీవర్డ్ వాడితే కాంటెక్స్ట్ మేనేజర్ వాడుతున్నట్టు అనమాట. ఆ తర్వాత కాంటెక్స్ట్ మేనేజర్ వాడుతున్నాం. సో ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా మనం ఓపెన్ ఫంక్షన్ వాడుకుంటాం. ఓపెన్ ఏది మనకు ఏ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం, readme.txt. ఆ తర్వాత ఏ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం, రీడ్ మోడ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి దీన్ని ఏదో ఒక వేరియబుల్లో పెడితేనే కదా మనం హ్యాండిల్ చేయగలం. ఆ వేరియబుల్ ఇవ్వాలి అని అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే యాజ్ అని పెట్టేసి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్గా అనమాట అందులో ఓపెన్ చేసిన ఆబ్జెక్ట్ అనమాట ఆ వేరియబుల్లోకి పెట్టేస్తుంది అనమాట. పెట్టాక ఇదేంటి, ఇది స్పెషల్ కైండ్ ఆఫ్ ఓకే. దీంట్లో ఈ కాంటెక్స్ట్ మేనేజర్ ఈ విత్, ఇఫ్, వైల్ అవన్నీ చేసినప్పుడు స్పెషల్ కదా. అలాంటప్పుడు కాలన్ పెడతాం. కాలన్ పెడితే ఏంటి దీని అర్థం, ఈ ఇంటెండేషన్ వస్తుందా లేదా, ఈ ఇంటెండేషన్ రాగానే ఈ ఇంటెండేషన్కి చెందినవన్నీ ఈ కాంటెక్స్ట్ మేనేజర్కి చెందినవి అని అర్థం అనమాట. ఇంటెండేషన్ చెందిన ఇక్కడ రాసిన ఇంటెండేషన్తో రాసిన కోడ్ అంతా ఈ కాంటెక్స్ట్ మేనేజర్కి చెందినవి అనమాట. మనం ఎప్పుడైతే ఫైల్ ఓపెన్ చేస్తాం, సో మనం ఏం చేద్దాం, ఫైనల్లీ సింపుల్గా రీడ్ చేసుకుంటే సరిపోద్ది. మనం రీడ్ అవుతుందా లేదో చూద్దాం. .read ఓకే, ఫైల్ .read. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీని తర్వాత క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, కాంటెక్స్ట్ మేనేజర్ అనమాట ఓపెన్ చేస్తావు కదా, నీ బాధ్యత అయిపోయింది కదా. ఈ నా ఇంటెండేషన్లో ఉన్నంత కోడ్, నా అండర్లో అనమాట ఏదైతే కోడ్ ఉందో, అంటే దాని అండర్లో ఉన్న కోడ్ అంటే ఆ ఇంటెండేషన్ ఫాలో అవ్వడం, ఉన్న కోడ్ అంతా రన్ అయిపోయాక నేనే దీన్ని క్లోజ్ చేసుకుంటా, నువ్వు వర్రీ అవ్వద్దు అని చెప్పి ఈ బాధ్యత అంతా అది తీసేసుకుంటుంది. ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దామా. Python 3 ఫైల్ రీడ్ అని చేద్దామా. చూసారా శుభ్రంగా రన్ అయిపోయింది. సో ఈ కాంటెక్స్ట్ మేనేజర్ కానీ ఇలా పెట్టుకుంటే కూల్గా రన్ అయిపోద్ది అనమాట. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడైతే నేను ఇలా రాశాను రన్ అయిపోయింది, అలా కాదు అసలు నిజంగా ఇది ప్రాపర్గా క్లోజ్ అయిందా లేదా అని చెప్పి అనుకోండి, మీకు డౌట్గా ఉంది అని అనుకుంటే అది అనమాట మీకు దీంతో టేక్ కేర్ అయిపోద్ది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ కాంటెక్స్ట్ మేనేజర్ నుంచి బయటకు వచ్చినట్టే కదా, అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే, ఫైల్ వచ్చింది .closed. ఇది క్లోజ్ అయిందా లేదా. కాంటెక్స్ట్ మేనేజర్ నుంచి అయితే మనం వచ్చేసాం. ఎందుకు, ఇప్పుడు ఇంటెండేషన్ సెట్ అయ్యేది లేదా లేదు అని అంటే దాని అర్థం ఏంటి, ఈ కాంటెక్స్ట్ మేనేజర్ నుంచి ఈ కోడ్ అన్నమాట బయటకు వచ్చి రన్ అవుతున్నట్టు. ఒకసారి ఇది ఒకవేళ క్లోజ్ అయిపోయింది అని అనుకో, ట్రూ రావాలి. క్లోజ్ కాలేదు అని అనుకో, ఫాల్స్ రావాలి. అది చెక్ చేసుకోవాలనుకుంటే ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం పెడదాం. ఇక్కడ మనం పెడితే ఇక్కడ ఏంటి, ఇక్కడ క్లోజ్ అవ్వకపోతే ఫాల్స్ అని రావాలి. ఇక్కడ క్లోజ్ అయిపోద్ది కాబట్టి ట్రూ అని రావాలి. సో ఫాల్స్ ట్రూ అని రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, చూసారా పైన ఇక్కడ ఫాల్స్ ట్రూ వచ్చిందా లేదా. ఎందుకు, ఈ కాంటెక్స్ట్ మేనేజర్లో ఉంది కాబట్టి ఆ టైంలో అది క్లోజ్ అవ్వలేదు కాబట్టి క్లోజ్డా అని అడిగాము, ఫాల్స్ అని చెప్పింది. అలా కాకుండా దీని కాంటెక్స్ట్ నుంచి మేనేజర్ నుంచి బయటకు రాగానే అది క్లోజ్ కాబట్టి శుభ్రంగా ట్రూ అని చెప్పేసాం. కూల్ కదా. సో ఈ కాంటెక్స్ట్ మేనేజర్ని ఉపయోగించుకొని సింపుల్గా మనం క్లోజ్ అనే హెడ్ఏక్ పెట్టుకోకలేదు. ఎందుకంటే ఒకవేళ క్రాష్ అయినా ఏదైనా సరే కాంటెక్స్ట్ మేనేజరే ఆ హెడ్ఏక్ అంతా తీసుకుంటుంది. కూల్ కదా. ఇప్పుడు అనమాట ఈ ఫైల్స్ కాన్సెప్ట్ అర్థమైంది మీకు, ఈ కాంటెక్స్ట్ మేనేజర్ కాన్సెప్ట్ కూడా అర్థమైంది కదా. ఐ థింక్ ఇది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే మీరు నాకు ఇచ్చే మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో రాసిన కోడ్ మీకు కావాలని అనుకుంటే దాని గిట్హబ్ లింక్ కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ కోడ్ దొరుకుతుంది. ఇలాంటి వీడియోస్ నేను నెక్స్ట్ టైం పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే చాలు. పీస్, హ్యాపీ కోడింగ్.